హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి వ్లాగ్, అది కూడా కుకింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సరదాగా కొత్తగా ప్రయత్నించినటువంటి ఒక మంచి వంటకం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి రెసిపీ ఏంటి అంటే, పన్నీర్తో ఒకటి చేద్దామనుకుని ఇంకొకటి చేసామన్నమాట. సో ఈ పన్నీర్ వచ్చేసి మేము ఎప్పుడో తీసుకొచ్చామండి, ఒక 10 days అవుతుంది. మా పాప పన్నీర్ సంబంధించిన రెసిపీ చేద్దామంటే తీసుకొచ్చాను. అది తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాము. సో అది ఇలా పెద్దగా బబుల్ లెక్క అయిపోయిందన్నమాట. సో అది ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో అంటే, మనం యాక్చువల్గా ఎప్పుడు పన్నీర్కి సంబంధించినవి ఇంట్లో ఏమి కుక్ చేయలేదు, అసలు పన్నీర్ ప్యాకెట్ ఎప్పుడు తేలేదు. సో దానివల్ల నేను కూడా భయపడ్డా, అది యాక్చువల్గా బ్లాస్ట్ అవుతుందా ఏంటి అని భయపడ్డాను. బట్ ఏంటి అంటే, అందులో ఎయిర్ ఫామ్ అయి ఉందన్నమాట. ఎయిర్ ఉండడం వల్ల అలా పెద్దగా బబుల్ లాగా అది రెడీ అయింది. సో ఫైనల్గా అయితే మా పాప ఎప్పుడు చేద్దాం అని ఒకటే తొందర పెట్టడం వల్ల యూట్యూబ్లో అయితే ఒక మంచి రెసిపీ అయితే చూశాను, దానికి సంబంధించింది. ఓకేలే చేసి పెడదాం అనే ఉద్దేశంతో ఈరోజైతే పన్నీర్ రెసిపీ స్టార్ట్ చేసేసామండి. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంది, కానీ కొంచెం వాటర్గా అనిపించింది, మిల్క్కి సంబంధించింది కాబట్టి అలా. కానీ స్మెల్ అంటారా, స్మెల్ ఏమీ రాలేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. సో జున్ను 2 types ఆఫ్ జున్ను తయారు చేస్తారు కదా, అందులో 1 type ఆఫ్ జున్ను ఇలా కేక్ టైప్లో తయారు చేస్తారు కదా, అలా కనిపించింది అన్నమాట. సో ఫైనల్గా అయితే మేము ఇప్పుడు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయినామండి. మీరు కూడా చూసేయాలి, చూడడానికి ఫిక్స్ అయిపోండి. సో ఈ విధంగా పన్నీర్ని స్లైసెస్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. మా కిచెన్ కొంచెం క్లమ్జీగా ఉంటుంది, చిన్న కిచెను, వస్తువులు ఎక్కడ పెట్టాలా అనేది కూడా నాకు అర్థం కాదు, కాబట్టి అవి సర్దుకునే టైం కూడా ఉండదు, అందుకే అలా ఉంటుంది. సో మీరు దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి, ఓకే. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో మసాలా ఐటమ్స్, ముందు అసలు రెసిపీ ఏంటో చెప్పకుండా ప్రాసెస్కి వెళ్ళిపోతున్నాను. రెసిపీ ఏంటి అంటే, పన్నీర్ టిక్కా చేద్దామని ట్రై చేశామండి. యాక్చువల్గా పన్నీరు టిక్కా, పన్నీరు ఫ్రైడ్ రైసు, పన్నీరు కర్రీ, వీటన్నిటికీ ఫస్ట్ ప్రాసెస్ ఏం ఉంటుందంటే ఫ్రై చేసుకోవాలి. సో నేనేమనుకున్నాను, పన్నీరు టిక్కా ట్రై చేద్దాము అని అనుకున్నాను. అందుకోసమే ఫస్ట్ ఫ్రై కోసం అయితే ప్రిపేర్ చేసేసాను. సో అందులో వచ్చేసి కారం, పసుపు, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫైనల్గా ఉప్పు. ఇంకొకటి కూడా యాడ్ చేసాము, అంటే కొంచెం టేస్ట్ బాగుండాలనే ఉద్దేశంతో. పక్కన కనిపిస్తుంది కదా, కనిపెడతారు మనోళ్ళు, ఎందుకు కనపడరు. ఈ వీడియోలో ప్రతి చిన్న మిస్టేక్ ఎక్కడ ఉంటుందా అని వెతికే వాళ్ళు కూడా ఉంటారు, కాబట్టి ఓకే నేనే చెప్పేస్తాను. మ్యాగీ మసాలా కూడా కలిపానండి, అంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందేమో అనే ఉద్దేశంతో. ఎలాగో మసాలా ప్యాకెట్ పక్కన ఉంది కదా, వేస్ట్ చేయడం ఎందుకు, కలిపేస్తే పోలే అని మ్యాగీ మసాలా కూడా కొంచెం కలిపాను. సో ఫైనల్గా ఇవన్నీ చక్కగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని అంటే మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో కొంతసేపు ఉంచాలి. ఎంతసేపు? ఒక 15 minutes. ఎక్కువసేపు ఉంచుకున్నా ఓకే, బట్ నేను మాత్రం ఒక 15 minutes ఉంచాను, ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా. ఇది ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ కాబట్టి మళ్ళీ నైట్ అంతా రెసిపీ కోసం కూర్చోలేము కదా, అందుకని ఒక 15 minutes మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓకే పదండి, ఇంకెందుకు ఆలస్యము, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. సో ఫ్రెండ్స్, ఎంతమందికి పన్నీర్కి సంబంధించిన రెసిపీస్ ఇష్టమండి? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది హిట్టా ఫట్టా అనేది మీరు మాత్రం వీడియో ఎండ్ వరకు చూసేసి చెప్పాలి, ఓకేనా? సో మాకైతే ఓకే, బట్ మీరు కూడా చేసే విధానంలో తెలిసిపోతుంది కదా ఎలా ఉంటుందన్నది. సో మీరైతే ఎండ్ వరకు చూడాల్సిందే, తప్పదు. ఓకే, ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసేసాను. ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనము మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో చక్కగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి.
పీసెస్ అంతా మంచి నీట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి ఫ్రై అవుతున్న సమయంలో నేను ఒక ఆనియను, చిల్లీ ఇవి కట్ చేసుకున్నాను. చెప్పా కదా ఒకటి చేయాలనుకుని ఇంకొకటి చేసామని. సో యాక్చువల్గా టిక్కా చేద్దామనుకుని మమ్మీ టిక్కా కంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుందేమో, ఎలాగో కర్రీ లేదు కదా, సో ఫ్రైడ్ రైస్ చేసుకుందామని చెప్పింది మా పాప. అందుకోసం ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను. సో ఫ్రైడ్ రైస్ కోసం ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత మిర్చి కూడా కట్ చేసుకున్నాము. అండ్ ఫైనల్గా నాకు హెల్ప్ చేయడానికి అయితే మా పాప వచ్చేసింది. సో మేమిద్దరం కలిసి ఈరోజు పన్నీర్ రెసిపీని అయితే చించి పడేసినాం అనుకోండి. అయితే పాప కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. తనకు వంట అంటే చాలా ఇష్టము. ఏదేదో ట్రై చేద్దాం అనుకుంటుంది. సో నాకే భయం అన్నమాట. చేసే చిన్న పని అయినా కిచెన్ రూమ్ అసలు చూడ్డానికే కిచెను అయ్యో రామా అనుకుంటూ ఏదో అడ్జస్ట్మెంట్ అవ్వకుంటూ పనులు చేసుకుంటూ ఉంటా కిచెన్లో. నేను అంటే సర్దే టైం ఉండదు కాబట్టి. అదే మా అమ్మాయికి పని చెప్పాను అనుకోండి, గంట పని కాస్త 3 గంటలు అవుతుంది. అందుకే కొంచెం భయపడుతుంది దానికి ఏదైనా పని చెప్పాలంటే. సో తనైతే హెల్ప్ చేస్తుంది అనమాట. ఈలోపు నేను మార్నింగ్ రైస్ ఉంది కదా, ఆ మార్నింగ్ రైస్ని మొత్తము ఇలా పలుకులుగా డివైడ్ చేసుకుంటున్నాను. అంటే ఎలా చెప్పాలంటే సరే ఎలా చెప్పినా మీరైతే అర్థం చేసుకోండి. సో ఇలా అయితే మంచిగా రైస్ని కూడా పొడిగా చేసుకున్నాను. పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ టిక్కలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అవ్వడానికి వచ్చేసాయి. సో అవి పక్కన పెట్టేసుకొని ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫైనల్గా పీసెస్ అయితే ఫ్రై అయిన తర్వాత చూడ్డానికైతే చాలా బాగా అనిపించిందండి. ఆల్రెడీ మా పాప కూడా 2-3 పీసెస్ నోట్లో పెట్టేసుకుంది. సో మంచిగా కనిపించడానికైతే చాలా అట్రాక్షన్గా మంచిగా కనిపించాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా, చికెన్ పీసెస్ లానే ఉన్నాయి. అండ్ ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడం అనే ఉద్దేశంతో అదే ఆయిల్లో ఆనియన్స్, కట్ చేసినటువంటి మిర్చి, మేము అసలు ఎంత ఈజీగా చేసామంటే బ్యాచిలర్ బ్రదర్స్ హ్యాపీగా చేసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. సో బ్యాచిలర్ బ్రదర్స్ ఉన్నారా ఎవరైనా, ట్రై చేయండి, పన్నీరు బాగుంటుందండి. సో ఆనియన్స్, మిర్చి ఫ్రై అయిన తర్వాత పలుకులుగా చేసుకున్నటువంటి అన్నాన్ని కూడా యాడ్ చేసుకున్నాం. సో అన్నం యాడ్ చేసుకున్న తర్వాత అన్నం కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అంటే గట్టిగా అవ్వడం కాదు, కొంచెం ఆ ఆయిల్లో ఆనియన్స్, మిర్చి మొత్తం కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి. ఏంటి అంటే కొంచెం ప్యాన్ పెద్దగా తీసుకోవాల్సింది, కానీ నేను కొంచెం చిన్న ప్యాన్ తీసుకోవడం వల్ల కలపడంలో కొంచెం ఇబ్బంది అనిపించింది. ఓకే, సో అన్నం అలా కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు, ఉప్పు, వెనిగర్, కారం అండ్ సోయా సాస్, తర్వాత టమాటో సాస్ ఇవన్నీ కలుపుకున్నాను. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కదా, ఇవి ఉంటేనే బాగుంటుంది, లేకపోతే చప్పటిగా అనిపిస్తుంది కాబట్టి ఈ ఐటమ్స్ అయితే కలుపుకున్నాను. సో కలుపుకున్న తర్వాత నిదానంగా మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా అందులో కలిసిపోయే విధంగా చక్కగా నీట్గా స్లోగా కలుపుకోవాలి. సో ఫైనల్గా అయితే చూసారు కదా, ఫ్రైడ్ రైస్ అయితే తయారైంది. తను ఇష్టంగా అడిగింది కాబట్టి నేను కష్టపడి చేశానండి. ఓకే, బాగుంది, మంచిగా వచ్చింది ఫ్రైడ్ రైస్, టేస్ట్ కూడా బాగుండే. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఓకే, నాట్ బ్యాడ్, సూపర్గా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వ్లాగ్. మన వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.